పార్ట్ 1లో మనం ఏం చూసామంటే 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకు చూసాము. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తోటి మనకి భారతదేశంలో అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పూర్తిగా ముగిసిపోయి పరిపాలన మొత్తం బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ బ్రిటిష్ రాణి 1858 నుంచి 1947 వరకు మన భారతదేశాన్ని పరిపాలించింది డైరెక్ట్గా. అప్పుడు ఈ మధ్య కాలంలో ఏ యాక్ట్ ఏ చట్టాలు వచ్చాయో అవి మన భారతదేశ రాజ్యాంగం మీద ఎలాంటి ప్రభావం చూపాయో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 దీని ద్వారా శాసన మండళ్ళు విస్తరించాయి. అలాగే భారతీయులకు కూడా అందులో కొంతమంది భారతీయులకు పరిమిత ప్రాతినిధ్యం, అంటే కొంతమంది భారతీయులకు మాత్రమే ప్రాతినిధ్యం ఇచ్చారన్నమాట కండిషన్స్ తోటి. 1919 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, ఇది మింటో మార్లే రిఫార్మ్స్ అనే పేరుతో దీన్ని అమల్లోకి తెచ్చారు. వేరు సపరేట్ ఎలక్షన్స్ అనేవి వచ్చాయి మనకి. అండ్ ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అనేది ఈ చట్టం ప్రకారం కల్పించారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన అనేది స్టార్ట్ చేశారు. అలాగే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనకు అనేది ఇది పునాది వేసింది. ఏ యాక్ట్? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీని ద్వారా ఫెడరల్ నిర్మాణం, రాష్ట్రాలకు స్వయం పాలన, గవర్నర్ వ్యవస్థ అండ్ ఫెడరల్ కోర్టు. నెక్స్ట్ దీన్నే మనం భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అని కూడా అంటాము. భారత రాజ్యాంగంలో చాలా అంశాలు ఈ చట్టం నుంచి తీసుకున్నవే కాబట్టి ఈ చట్టం ద్వారానే మనకి భారత రాజ్యాంగం అనేది చాలా వరకు ఉంది. కాబట్టి ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ 1935 చట్ట ముఖ్యాంశాలను ఇక్కడ పక్కన ఇచ్చాను. ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ బైకామరల్ లెజిస్లేచర్ అండ్ ప్రొవిజనల్ అటానమీ, ఫెడరల్ కోర్టు స్థాపన అండ్ పబ్లిక్ సర్వీస్, రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అనేది ప్రారంభం అనమాట. ఈ చట్టం నుంచి మన రాజ్యాంగం మీద ఎటువంటి ప్రభావం ఉందో పక్కన ఇచ్చాను చూడండి. నేటి భారత రాజ్యాంగంలో అనేక లక్షణాలకు ఇది పునాది అయింది. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలైన అనేక అంశాలు ఈ చట్టం నుంచే మనం తీసుకున్నాం. ఈ చట్టాలే కాకుండా మన భారత రాజ్యాంగానికి స్వాతంత్ర పోరాటం కూడా చాలా ప్రభావం అనమాట. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. 1920లో సహాయ నిరాకరణోద్యమం అనేది జరిగింది. 1930లో సివిల్ నిరసన అనేది జరిగింది. అలాగే 1942లో భారత్ నుంచి సైమన్ గోబ్యాక్ అనేది చెప్పేసి జరిగింది. వీటి గురించి, ఈ పోరాటం గురించి మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చూస్తాము, ఆధునిక భారతదేశ చరిత్రలో చూస్తాము డీటెయిల్గా. ఈ పోరాటాలు జరిగిన తర్వాత చివరికి 1946లో క్యాబినెట్ మిషన్ పథకం ద్వారా మనకి రాజ్యాంగ సభ అనేది ఏర్పాటైంది రాజ్యాంగం రచించడానికి. అందులో మొత్తం సభ్యులు 389 మంది ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ విడిగా కావాలి అనేసరికి 299 మంది సభ్యులు అయితే ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం రాయడానికి.